ఈ మధ్య కాలంలో నా లైఫ్‌లో ఒక చిన్న మార్పొచ్చింది. అదేంటంటే, ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండి నేను ఎవరితో కలిసి సరదాగా ఏం లేదు. ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నా. షూటింగ్స్ కూడా ఏం లేదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఇంకా ఇట్లనే వైజాగ్ సత్య నాకు రమ్మంటే నేను వాళ్ళ ఇంటికెళ్ళడము. మేమిద్దరం కలిసి రూ. 1 రాకపోయినా కూడా ఊరికే సరదాగా అట్లా ఇట్లా ఏదైనా టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్‌లో కూర్చోవడం. అలాగే తన ఇంట్లో తను నాకు అన్నం పెట్టడము, లేదా తను బయట తిన్నా తనతో పాటు నాకు కూడా ఫుడ్ పెట్టడము. ఇలా ఇలా కొన్ని రోజులు జరిగేసరికి నా లైఫ్‌లో ఏమంటారు ఎండిపోయిన ఆకులు పోయి కొత్త చిగురొచ్చిందన్నట్టు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా ఎవరో ఒకళ్ళొస్తారు సరదాగా మాట్లాడడం. అలాగా నాకు ఒక హ్యాపీ మూమెంట్స్ అనిపించినాయి. ఇంక రోజు అలా వెళ్ళడము, పొద్దునెళ్ళడం, రాత్రి దాకా ఉండడం, రావడము. ఇలా ఖాళీగా ఇలాగా చాలా హ్యాపీగా ఉంది. అలాంటిది ఇంకా తను నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా రమ్మని చెప్పి ఫోన్ చేసినప్పుడు కూడా అలా అయింది. అయితే మధ్య మధ్యలోనే తను కొన్నిసార్లు నన్ను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళకుండా అవాయిడ్ చేసి వేరే వాళ్ళతో వెళ్ళడం అలాంటివి ఉన్నప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. ఒక మ్యారేజ్‌కి అవాయిడ్ చేసిండు. తర్వాత ఒక ఫంక్షన్‌కి అవాయిడ్ చేసిండు. అప్పుడు బాధ అనిపించింది. అప్పుడు నెంబర్ డిలీట్ చేసేసాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలానే జరిగింది. మళ్ళా సర్లే అని మళ్ళీ మాట్లాడుతున్నా. ఇంకా పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నాడు. ఇంకా 31st నైట్ కూడా కేక్ కటింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు అవాయిడ్ చేసేసి తర్వాత ఎప్పటికో లేట్‌గా మెసేజ్ పెడితే అప్పుడు అర్ధరాత్రి ఎవరు నాకు తోడు లేకుండే వెళ్ళడానికి. తర్వాత జనవరి 1 రోజు కూడా తను చాలామందిని కలిసాడు. అయినా నాకు తీసుకెళ్ళలేదు. ఇంక అప్పటినుంచి ఇంకా కనీసం వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళినప్పుడు మామూలుగా మేము బండేసుకొని బయటికెళ్ళినప్పుడు కాల్ చేస్తే కూడా తను ఇంకా ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పాడు. నేను బయటికెళ్తున్నాను. మళ్ళీ నువ్వు చెప్పపెట్టకుండా మా ఇంటికొస్తావేమో రావద్దు అనేసి అంటే, సరే ఓకే. ఇంక నెంబర్ కూడా డిలీట్ చేసేసి ఇంకా కాల్, మెసేజ్ ఏం లేదు. కనీసం అటు సైడ్ వెళ్ళినప్పుడన్నా వెళ్దాం అనుకుని ఇంకేం లేదు. అంటే ఎవరితో మాట్లాడను నేను. ఎవరిని తొందరగా కలవను నేను. తినతోటి ఉన్నప్పటికీ అంటే ఇంతకుముందు నన్ను ఎట్లా బాయ్ ఫ్రెండ్స్ అవసరానికి యూజ్ అండ్ త్రో చేసుకున్నట్టు అంటే ఇతను అలా ఆ బాయ్ ఫ్రెండ్ ఏదో ఫిజికల్‌గా అలా ఏం లేదు. హి ఈజ్ మై బ్రదర్ ఓన్లీ. అలాగే కాకపోతే ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా తను నాకు అబద్ధం చెప్పి తాతకి ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి వెళ్ళి ఇంకా తను అలాగా ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. అంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా! మరి ఇంతకుముందంతా ఎందుకు నన్ను పిలిచి మరీ తీసుకుని వెళ్ళాడు ఇంటర్వ్యూస్‌కి అన్నిటికి. అలాగా మరి ఇప్పుడెందుకు అవాయిడ్ చేస్తున్నాడు? తనకి నచ్చితే పిలిచి మరీ తీసుకుని వెళ్తాడు. తనకి నచ్చకపోతే తన ఇంటి దగ్గర ఉంటే కూడా వదిలేసి వెళ్తాడు. అబద్ధాలు ఆడడం గానీ అట్లా. సరే. ఇంతకుముందు మేము వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా తను చాలా సార్లు కాల్స్ చేస్తే కూడా నేను ఎత్తలేదు. అంటే అప్పుడు అలా, ఇప్పుడిలా. అంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటైనప్పుడు దాంట్లో హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అది లేకపోయేసరికి బాధగా ఉంటుంది. మొత్తం మూడీ అయిపోయా, మూడ్ ఆఫ్ అయిపోయాను. రోజు తన ఫోన్ వస్తదేమో అని ఎక్కడికెళ్ళినా నిజంగా నమ్ముతారో లేదో నేను బయటికెళ్ళినా ఫోన్ పట్టుకునే ఉంటా. తను ఫోన్ చేస్తాడేమో ఒకవేళ. ఏంటో కలవడం మిస్ అయిపోతానేమో అలాగా. అలా చాలా ఓకే. లీవ్ ఇట్. మొత్తానికి తెలిసిపోయింది కదా! మనిషి ఒకప్పుడు ఒకలాగా, ఒకప్పుడు ఒకలాగా. కాకపోతే ఏంటంటే ఒంటరిగా ఉండే నాకు ఒక తోడు దొరికింది యాజ్ అ బ్రదర్. అండ్ నేను అనుకున్న ఫీల్డ్‌లో కూడా ఏదో ఒకటి ఒక రూపాయి లాభం లేకపోయినా ఊరికే అలా ఛానల్స్‌లో అలా కనిపిస్తున్నాం కదా! నాకేంటంటే ఐ ఫీల్ సో షై. నాకు పక్కన ఎవరైనా ఉండాలి. అట్లా అనుకున్నా. బట్ ఇప్పుడు పోన్లే కొన్ని రోజులు హ్యాపీగా ఉండే. ఇప్పుడు మళ్ళీ నార్మల్. ఇదే బోరింగ్. ఇదే సాదా. ఇప్పుడు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు. చెప్పపెట్టుకొని డైరెక్ట్ ఇంటికి కూడా రావద్దు అనేసి చెప్పేసాడు. అయిపోయింది ఇంకా. ఇంకా కట్ ఆఫ్ పూర్తిగా. దట్స్ ఇట్.